ఇక ఉగాదిలో మనందరం చూసేది చాలా మటుకు రాశి ఫలితాలు కాబట్టి ఇక తదుపరి రాశి ఫలితాలు తెలుసుకుందాం. గురువుగారు వివరిస్తారు. తులారాశికి సంబంధించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందంటారు ఈ సంవత్సరం? చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాల వారు, విశాఖ 3 పాదాల వరకు కూడా తులారాశి వారేనండి. ఈ తులారాశి వారికి మీకు ఒక రకంగా చెప్పడం అంతా చాలా మంచి సమయం అని చెప్పవచ్చు అండి. కాకపోతే సమానంగమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి. ఓకే. వీరికి ఆదాయం 8 ఉంటుందండి, 14 ఖర్చు ఉంటుందండి. ఆ 14 అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నా కూడా శుభమూలకమైనటువంటి ఖర్చులే ఉంటాయి కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక భాగం మంచి రాజపూజ్యం ఉందండి, 5 భాగాలు మాత్రం అవమానం ఉందండి తులారాశి వారికి. ఎందుకంటే కాస్త తులారాశి వారికి ఈ సంవత్సరం కాస్త కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. వారికి ఈ 30 ఏప్రిల్ వరకు మాత్రం సప్తమంలో గురువు ఉంటున్నాడు అండి, మంచి శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంతవరకు మాత్రం వారు ఏది అనుకున్నా కూడా వారికి అన్ని ఎదురు లేకుండా సాగుతుంటాయి. మంచి శుభకార్య యోచన ఉంటుంది, అది అనుకుని సాధిస్తారు. ఉల్లాసవంతమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి, ప్రముఖ వ్యక్తుల చేత కలయిక ఉంటుంది, కీర్తి ఉంటుంది, వ్యవహార జయం ఉంటుంది. వ్యాపార రంగంలో కానీ, సినీ రంగంలో కానివ్వండి, ఇతరత్ర రంగాల్లో కానీ మంచి వారికి లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. తర్వాత వీరికి ఇటు భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ, విద్యా సంబంధమైన వ్యాపారాలు కానీ, ఇతరత్ర ఏ వ్యాపారాలు చేసినా కూడా వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే రేపు 1 మే నుండి మాత్రం గురువు సప్తమం నుంచి అష్టమానికి రాబోతున్నాడు కాబట్టి, అంటే 8వ స్థానం రాబోతున్నాడు కాబట్టి కొంచెం రాజచోరాగ్ని భయాలు కలిగే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పన్నాను. గాంభీర్యం పైకి చూడడానికి గంభీరంగా ఉంటారు కానీ లోపల మాత్రం భయంగా ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుంది. తీవ్రమైన కోపం వస్తుంది, ఒక్కోసారి కఠినమైన మాటలు వస్తుంటాయి, వాక్కాఠిన్యం, ధనహాని కలుగుతుంది. తర్వాత శని సంవత్సరాంతం వరకు కూడా 5వ స్థానంలో ఉండటం చేత నష్టాలు ఎక్కువగా ఉన్నాయండి. అశాంతి ఉంటుంది, విచారం ఉంటుంది, కార్యహాని ఉంటుంది, దుర్జన సహవాసం ఉంటుందండి, మందబుద్ధి ఉంటుందండి, జ్ఞాతి వైరం ఉంటుందండి, స్థిరాస్తి మూలకంగా నష్టాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయండి. రాహు సంవత్సరాంతం కూడా వరకు 6వ స్థానంలో ఉండటం చేత రుణ బాధలు తీరుతాయి కొన్ని. రాహు మంచివాడే, బుద్ధి కుశలత ఉంటుంది, విశేషమైన సౌఖ్యం ఉంటుంది, శత్రునాశనం ఉంటుంది, భూగృహ లాభాలు కలిగిస్తాడు రాహు. కేతు సంవత్సరాంతం 12 వరకు ఉండటం చేత కార్య విఘ్నం ఉంటుంది, ప్రవాసం విదేశాలకు వెళ్ళటం కానీ లేకపోతే ఏదే కానీ ఉన్న స్థాన మార్పిడి జరిగే అవకాశం ఉంది. నేత్ర బాధలు, మృత్యుబోలకంగా నష్టం, అంటే తన కింద పనిచేసే వాళ్ళ వల్ల కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది, దుర్వార్తా శ్రవణం ఎక్కువగా ఉండి వినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ తులారాశి వారు సాధ్యమైనంత వరకు గురు కేతువులకు సంబంధించినటువంటి జపదానాదులు, వీరికి చేతనైతే శని ఆరాధన కూడా మంచి పని చేస్తుంది వీరికి. అయితే గురుస్థానం ఉన్నటువంటి గురు సంప్రదాయంగా ఉన్నటువంటి దైవాలను దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, తర్వాత సాయిబాబా ఇలాంటి పీఠాధిపతులు ఎవరే కానీ వారిని మనం ఆరాధిస్తాం. తర్వాత గణపతి, విష్ణువు లాంటి ఆరాధనలు, దీనికి తోడు హనుమద్ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా మంచి పనిచేస్తుందండి. చేసి ఈ గురువు కేతులకు జపదానాదులు చేసి శనగలు, ఉలువలు దానం ఇస్తే బాగుంటుంది. మీరు తులారాశి వారు ముఖ్యంగా దానాల మీద, దైవ భక్తి మీద, ముఖ్యంగా గురువులకు సంబంధించిన వారిని ఆరాధించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మిశ్రమ ఫలితాలు అని చెప్పడం కన్నా కాస్త అటు ఇటుగా ఉంది సంవత్సరం అంతా కాబట్టి కాస్త జాగ్రత్త వహించాల్సిన సంవత్సరం. ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, శత్రుబాధల విషయాల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త వహించాలి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా తులారాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి, లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
తప్పకుండా మరో రాశిని కూడా వీక్షిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.